నమస్కారం. నేను మీ ప్రియాంక. ఈరోజు మన వ్లాగ్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఇంకెందుకండి ఆలస్యం, వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన భారతదేశం యొక్క చరిత్రకు, సంస్కృతికి, మన సంప్రదాయాలకు ఒక ప్రత్యేకమైన స్థానమే ఉంది. మన భారతదేశంలో శిల్పకళలతో రూపొందించిన చారిత్రాత్మక చూడదగ్గ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. మన రాజులు, మన పూర్వీకులు ఆనాటి జీవన శైలిని, వాళ్ళ రాజ్య వైభోగాన్ని శిల్పకళల ద్వారా చిత్రీకరించారు. అటువంటి శిల్పకళలతో రూపొందించిన చారిత్రాత్మక చూడదగ్గ ప్రదేశాలలో ఒకటిగా ఈ ఉండవల్లి గృహలని చెప్పుకోవచ్చు. ఈ గృహలు ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో విజయవాడకు దగ్గరగా 11 కిలోమీటర్ల దూరంలో ఉండవల్లి అనే ఊరిలో ఉన్నాయి. ఇక్కడ చూస్తున్న ఈ శిల్పాలు 6-7 శతాబ్దాల నాటివి. ఒక రకంగా వీటిని గుప్తకాలపు శిల్ప సంపద అని చెప్పుకోవచ్చు. 25 అడుగుల శిలలో శయనిస్తున్న అనంత పద్మనాభుడి అద్భుత రూపం. రహస్య మార్గాలు, రహస్య ద్వారాలు ఈ గుహ లోపల మనకు కనిపిస్తాయి. మన భారతదేశంలో అంతు చిక్కని రహస్యాలలో ఇది కూడా ఒక మిస్టరీ. గుహ మండపంలో ఉన్న స్తంభాలని చూసినట్లయితే స్తంభాల మీద శిల్పకళలతో చిత్రీకరించిన శ్రీ మహావిష్ణువు దశావతారాలు, రామాయణానికి సంబంధించిన శిల్పాలు, నరసింహుని ఉగ్రరూపం ఇక్కడ స్తంభాలపై శిల్పకళా నైపుణ్యంతో చిత్రీకరించబడ్డాయి. అసలు ఎవరి గుప్తులు, ఎవరి విష్ణుకుండనీలు? గుహ శిల్పాలలో విష్ణువే ప్రధానంగా ఎందుకు కనిపిస్తున్నారు అనే సందేహం మీకు కూడా ఉందా? అయితే మన ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. గుప్తరాజులు శ్రీ మహావిష్ణువుకి పరమభక్తులు. వారు కూడా హిందూ మతానికి చెందినవారు. అందుకే వారు నిర్మించిన ఆలయాలు, గృహలు, శిల్పాలలో విష్ణువే ప్రధానంగా కనిపిస్తాడు. గుప్తుల తర్వాత దక్షిణ భారతదేశంలోని ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించిన వారే విష్ణుకుండనీలు. వీరు కూడా వైష్ణవ మతాన్ని గౌరవించేవారు. వారు కూడా శిల్పకళలను ప్రోత్సహించేవారు. ఈ ఉండవల్లి గృహలు గుప్తుల కాలంలో ప్రారంభమై విష్ణుకుండనీల కాలంలో పూర్తయినట్లు భావించవచ్చు. ఇక్కడ మనం చూస్తున్న ఈ ఉండవల్లి గృహలో నుండి మొత్తం 3 రహస్య మార్గాలు ఉన్నాయి. 1 మన మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి, 2 మన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి, 3 కొండవీడు కోటకు. పూర్వం రాజులు వాళ్ళ సైన్యాన్ని శత్రుదేశానికి తెలియకుండా ఈ రహస్య మార్గాలలో తరలించేవారు. ఇప్పుడు మనం ఉండవల్లి గృహ 2వ అంతస్తులోకి వెళ్తున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నది 2వ అంతస్తులోని మొదటి గదిలో నల్లటి రాయిపైన శిల్పకళలతో రూపొందించిన వినాయకుడి విగ్రహం. ఇంకా ఈ అంతస్తులో హిందూ మతాలకి సంబంధించిన వివిధ దేవతామూర్తుల శిల్పాలని చూడవచ్చు. ఆనంద నిలయంలో శేషతలపై శయనిస్తున్న విష్ణు రూపాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. విష్ణు నాభిలోంచి ఉద్భవించిన కమలంలో బ్రహ్మదేవుడు ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. ఆయన సేవలో మునిగిపోయిన గరుడ, ప్రహ్లాదుడు, ఇతర దేవతామూర్తులు, మునులు, ఋషులు అందరూ ఆయన చుట్టూ శిల్పరూపంగా మనకు దర్శనమిస్తున్నారు. ఈ శిల్పం కేవలం కళ కాదు, ఇది ఆధ్యాత్మిక తత్వాన్ని చెప్తూ గుప్తరాజులకు విష్ణు ప్రేమకు జీవంగా నిలుస్తుంది. ఒక రాయి మీద ఇలా విభిన్న మూర్తులను చెక్కిన తీరు అప్పటి శిల్పకళలకు, ఆ భక్తి భావనకు సాక్ష్యంగా నిలుస్తుంది. ఈ శిల్పాన్ని చూస్తే గుప్త కాలంలో విష్ణు భక్తి ఎంత లోతుగా ఉందో మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ మండపాలలో, ఉండవల్లి గుహలలో పూర్వం బౌద్ధ భిక్షాటకులు ధ్యానం చేసేవారు. అందుకే బౌద్ధ, జైన, హిందూ మతాల ఐక్యతకు ఇవి గుర్తుగా నిలిచాయి. ఇక్కడ ఎంట్రన్స్ మనం చూస్తున్నట్లయితే గ్రీనరీతో చాలా అందంగా ఉంది. ఇక్కడ చాలామంది ఫోటోషూట్స్ చేసుకుంటున్నారు. విజిటర్స్, టూరిస్ట్ అందరూ ఇక్కడికి వస్తున్నారు. నేను ఈరోజు నా ఫ్రెండ్స్తో చాలా బాగా ఎంజాయ్ చేశాను.
కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నేను ఇక్కడ లోకల్లో ఉన్నప్పటికీ ఇక్కడ ఇంత అద్భుతమైన శిల్పకళ ఉందని నాకు తెలీదు. ఇక్కడికి రాకముందు ఈ గృహల్లో ఏముంటాయిలే అనుకున్నాను. బట్ ఒక్కసారి వస్తేనే కదా మన చరిత్ర గొప్పతనం మనకు అర్థమవుతుంది. ఒకసారి కుదిరితే మీ ఫ్రీ టైంలో మీరు కూడా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. ఈ గృహలు నాకు ఎంతో ఆనందాన్ని కలిగించాయి. మన భారతదేశ శిల్పకళా సంపద, మన చరిత్ర ఓ అద్భుతం కదా. ఇటువంటి శిల్పకళలతో రూపొందించిన చారిత్రాత్మక ప్రదేశాలు మన దేశ సంపద మాత్రమే కాదు, మన చరిత్రకు నిలువెత్తు సాక్ష్యాలు. బ్లాగ్స్ చూస్తున్న వాళ్ళు ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ప్రేమతో మీ ప్రియ.